హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఈ రోజు పుష్ప రంగస్థలం మూవీ తీసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ గురించి, అలానే ఆయన దగ్గర వర్క్ చేసి ఇప్పటి టాప్ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మీలో ఎంతమందికి మన సుకుమార్ డైరెక్షన్ అలానే ఆయన మూవీస్ అంటే ఇష్టం? ఇంతవరకు ఆయన తీసిన మూవీస్ రంగస్థలం, పుష్ప వంటి పాన్ ఇండియన్ మూవీస్ ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. డైరెక్టర్ సుకుమార్ దగ్గర వర్క్ నేర్చుకొని ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన టాప్ డైరెక్టర్స్ ఇందులో మనకు ముందుగా గుర్తొచ్చేది ఫస్ట్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా. సో డైరెక్టర్ బుచ్చిబాబు సుకుమార్ దగ్గర దాదాపు 6 ప్రాజెక్ట్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. నేను 100 సార్లు చెప్తాను, నేను లెక్కలు చెప్పాను కాబట్టి గురువునని. రాయి చెప్పాలంటే నా దగ్గర నేను నేర్చుకోలేదు. అంటే ఎప్పుడు భయపడతాడు. ఉప్పిన సినిమా జరిగేటప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ ఎవరు అంటే విజయ్ సేతుపతి సార్ అంటాడు. విజయ్ సేతుపతి చేస్తాడు అంటారు, ఆయన చేస్తాడని. అంటే హీ డ్రీమ్స్ బిగ్ అనమాట. ఆ తర్వాత బుచ్చిబాబు తన ఫస్ట్ మూవీ ఉప్పెన 2021లో రిలీజ్ చేశారు. అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ కూడా తెలిసిందే. సో ప్రెసెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు మన రామ్ చరణ్ తో పెద్ద మూవీ చేస్తున్నారు. సో ఇక ఈ మూవీ మార్చి 27న 2026కి రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు? సో నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెలా. సో శ్రీకాంత్ ఒడెలా గారు 4 years వెయిట్ చేశాడంట సుకుమార్ దగ్గర వర్క్ నేర్చుకోవడానికి. సో ఆ తరువాత శ్రీకాంత్ 1000 మందికి నాకు చరణ్ అడిగారు నన్ను, 1000 మంది కాస్ట్యూమ్స్ ఎలా వేసేసుకోగలుగుతున్నారు, నేను వచ్చేసి అందరూ రెడీగా ఉంటున్నారు, మీ డైరెక్షన్ సూపర్ అబ్బా అంటే 1000 మెంబర్స్ కూడా కాస్ట్యూమ్స్ అని టగటగా రెడీ చేసి శాంతితో కలిపి సుకుమార్ దగ్గర 2 ప్రాజెక్ట్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గాను అలానే కాస్ట్యూమ్ డిజైనర్ గాను చేశాడు. ఆ తర్వాత 2023లో మన నాని గారు శ్రీకాంత్ ఒడెలాకి ఛాన్స్ ఇచ్చారు. సో అది ప్రూవ్ చేస్తూ శ్రీకాంత్ ఒడెలా దసరా మూవీ తీశాడు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మన నాని ఒక సరికొత్త లుక్ లో అయితే చూసాము. సో ఇప్పుడు మళ్ళీ మన నానితోనే పారడైజ్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్, డైలాగ్స్, పోస్టర్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. తిండికి మెరి ఆ కాకులను ఒక్కటి గేసిన ఒక నంజా కొడుకు కథ. సో ఈ మూవీ మార్చ్ 26, 2026 రిలీజ్ అవుతుంది. సో పెద్ద మూవీ అలానే పారడైజ్ మూవీ ఒకే రోజు గ్యాప్ తో రిలీజ్ అవుతున్నాయి. సో డైరెక్టర్ బుచ్చిబాబు అలానే శ్రీకాంత్ ఒడెలా ఒకే దగ్గర వర్క్ నేర్చుకున్న ఈ ఇద్దరు డైరెక్టర్స్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీస్ ఏ మాత్రం గ్రాస్ కలెక్షన్ చేస్తాయో చూడాలి. అలానే గురువికి తగ్గ శిశువు అని ఎవరు పిలిపించుకుంటారో కూడా చూడాల్సింది. సో గైస్, మీకు ఏ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందో కమెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి భయ్యో.